సంబరాలు 2000 రూపాయల రీఛార్జ్ కు 300 రూపాయలు ఆదా 200 రూపాయలు బోనస్ పైగా 1000 రూపాయల రీఛార్జ్ కు 100 రూపాయలు ఆదా 75 రూపాయలు బోనస్ ఈ బులెటిన్ సమర్పిస్తున్నవారు 75 సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రేయోభిలాషి సైబాల్. కబ్జా అయిందని వెరవలేదు. మనోధైర్యాన్ని కూడగొట్టుకుని కబ్జాదారులపై న్యాయ పోరాటం చేసింది ఓ అసామాన్యురాలు. కోర్టులో విజయం సాధించి అక్రమ కట్టడాన్ని కూలగొట్టేలా చేసింది. రాజకీయ పలుకుబడిని ధైర్యంగా ఎదిరించి నిలిచిన సామాన్యురాలి విజయంపై హాట్ టాపిక్ కి ముందుగా హెడ్లైన్ చూద్దాం. కబ్జా మాఫియాపై సామాన్యురాలి విజయం, న్యాయ పోరాటాన్ని అభినందించిన చంద్రబాబు. జూబ్లీహిల్స్ కబ్జా పర్వంతో సంబంధం లేదన్న రవీంద్రనాథ్ రెడ్డి, అప్రతిష్టకు కుట్ర జరుగుతోందన్న ఆరోపణ. అసెంబ్లీలో సమైక్య తీర్మానం కోసం పట్టుబడతామన్న కొండ్రు, విభజన బిల్లుపై చర్చ జరగాల్సిందేనన్న అశోక్ బాబు. కొత్త సంవత్సరం ప్రారంభం వేళ టీటీడీకి షాక్, భారీగా తగ్గిన భక్తుల రద్దీ. న్యూజిలాండ్తో వన్డే సిరీస్కు టీమిండియా ఎంపిక, యువరాజ్ పుజారాలకు దక్కని చోటు. రెక్కలు సాచిన ల్యాండ్ మాఫియా ఉచ్చులో చిక్కుకున్న ఓ సామాన్యురాలు విజయం సాధించింది. రాజకీయ పలుకుబడి ఎదురొడ్డి రఫ్ఫాడించింది. పోరాటంలో వెనుకడుగు వేయకుండా నిలబడి గెలిచింది. కబ్జాకోరులకు కత్తెర వేసింది. సామాన్యురాలి అసామాన్య విజయం రాష్ట్రంలో సంచలనంగా మారింది. ఆమె విజయాన్ని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు కూడా అభినందించారు. దురాక్రమణల దురాగతానికి చెక్ పెట్టిన వైనంపై ఇవాళ హాట్ టాపిక్. క్యాజువల్ మీకు మామూలుగా అయితే ఆ క్యామ్. కడప మాజీ మేయర్ రవీంద్రనాథ్ రెడ్డి కబ్జా పర్వంపై ఓ సామాన్యురాలు విజయం సాధించడంతో ఆమెను టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అభినందించారు. జూబ్లీ హిల్స్ రోడ్ నెంబర్ 2లో విమెన్ వెల్ఫేర్ సొసైటీ స్థలాన్ని రవీంద్రనాథ్ రెడ్డి ఆక్రమించారు. ఇళ్లు కూడా నిర్మించారు. దీంతో బాధితురాలు నీరజారావు అధికారుల చుట్టూ తిరిగినా లాభం లేకుండా పోవడంతో న్యాయ పోరాటం చేసింది. చివరకు గెలుపు సాధించడంతో ఆ వివరాలను చంద్రబాబు నాయుడు అడిగి తెలుసుకున్నారు. కూల్చివేత పనులను పరిశీలించారు. కబ్జాకు పాల్పడిన తీరును నీరజారావు చంద్రబాబుకు వివరించారు. వైఎస్ అనుచరులు రాష్ట్ర వ్యాప్తంగా అనేక అక్రమాలకు పాల్పడ్డారని చంద్రబాబు గుర్తు చేశారు. కడపంటేనే ప్రజలు భయపడే స్థితికి వైఎస్ తీసుకొచ్చారని అన్నారు. రాష్ట్రాన్ని బాగు చేస్తామని చెప్పే వ్యక్తులు ఈరోజు ఎవరు? ఈ యొక్క రవీంద్రనాథ్ రెడ్డి మీ ముద్దుల మామ, జగన్మోహన్ రెడ్డికి ముద్దుల మామైన, వాళ్ళ తండ్రికి బావో మరిది. విజయలక్ష్మి గారు బైబిల్ పెట్టుకొని తిరుగుతూ ఉంటారు, నేను దేశాన్నే బాగు చేస్తానని. మీ తమ్ముడు సమాధానం చెప్పండి. అంటే ఈరోజు బరి తెగించి మీ ఇష్ట ప్రకారం చేస్తే ఎంతమంది పోరాడగలుగుతారని అడుగుతున్నా. మీ రౌడీజం చూసిన తర్వాత, మీ అంగబలం అర్ధబలం చూసిన తర్వాత, ఇప్పుడు రాజకీయ క్లౌట్ కూడా చూసిన తర్వాత ఎవరైనా ముందుకొస్తారా? ఇదేంటి మీ విచిత్రం? ఏంటి దుర్మార్గం? దీనికి సమాధానం చెప్పమని నిలదీస్తున్నా. నేను ఈ పోరాటంలో దిగి ఎప్పుడైతే నేను అందరికీ డాక్యుమెంట్స్ పంచి నన్ను సపోర్ట్ చేయండి, దీని నిజతత్వాలు తెలుసుకుని అప్పుడు మీరు నన్ను సపోర్ట్ చేయండి అంటే మొదట వెనకాల అండగా అడుగడుగునా నుంచుని నన్ను సపోర్ట్ చేసింది చంద్రబాబు గారు. ఒక పార్టీ అధ్యక్షుడు లాగా కాదు. ఏంటంటే మళ్ళా ఇందులో కరప్ట్ మైండ్స్ ఏం చేస్తాయంటే ఓహో ఇదా అదా అని ఇష్టం వచ్చిన వాళ్ళ మనసులో ఉన్న కుళ్ళు బయటకు తీస్తాయి. హైదరాబాద్ స్థలం వివాదంలో తనకెలాంటి సంబంధం లేదని కడప మాజీ మేయర్ పి రవీంద్రనాథ్ రెడ్డి స్పష్టం చేశారు. జగన్ ఎదుగుదలను చూసి ఓర్వలేక ఇలాంటి తప్పుడు అభియోగాలు చేస్తున్నారన్నారు. చంద్రబాబుకు చిత్తశుద్ధి ఉంటే ఇద్దరి ఆస్తులపై బహిరంగ చర్చకు రావాలని ఆయన సవాల్ విసిరారు. తనపై తప్పుడు అభియోగాలు మోపుతున్న మీడియా సంస్థలు, వ్యక్తులపై చట్టపరమైన చర్యలు తీసుకుంటానని రవీంద్రనాథ్ రెడ్డి వెల్లడించారు. నాకే సంబంధం ఉంటే డెఫినెట్ గా నేను కూడా కోర్టుకు పోయి స్టే తెచ్చుకునిందినేమో, నేను కూడా ఆపుకునిందినేమో. నాదైతే నాది కాదు కాబట్టి నేను గమనున్నా. మిగతా హైదరాబాద్ లో ప్రెస్ మీట్ పెట్టి అందరికీ కూడా చెప్పడం జరిగింది నాకు సంబంధం లేదు ఈ ఇష్యూలో అని చెప్పేసి. ఊరికి అభియోగం చేస్తేనే కాదు కదా. ఎందుకంటే ఈ ఛానల్స్ పైన కాకుండా చంద్రబాబు నాయుడు పైన కూడా సివిల్, క్రిమినల్ రెండు చర్యలు తీసుకోవడం జరుగుతుంది అన్నమాట. ఇంతకుముందు ఛానల్స్ పైన ఏదైతే నా పైన అభియోగం చేశారో
తప్పకుండా ఆ ఛానల్స్ పైన తీసుకోవడం జరుగుతుంది, పేపర్ పైన తీసుకోవడం జరుగుతుంది. అట్లాగే ఎవరైతే నా పైన అభియోగం చేశారో ఆమె పైన పోవడం జరుగుతుంది. తప్పకుండా ఇప్పుడు ఆమెకు సపోర్ట్గా వచ్చిన చంద్రబాబు నాయుడు పైన కూడా ఇదే రకమైన సివిల్ క్రిమినల్ చర్యలు కూడా తప్పకుండా తీసుకోవడం జరుగుతుంది. వైఎస్ హయాంలో ఆయన అనుచరులు, బంధువులు పాల్పడిన కబ్జాలకు అంతులేకుండా పోయిందని చంద్రబాబు విమర్శించారు. ప్రభుత్వ, ప్రైవేటు స్థలాలపై కన్నేసి వాటిని లిటిగేషన్ల ద్వారా ఆక్రమించుకుంటున్నారని ఆరోపించారు. తెలుగుదేశం హయాంలో రౌడీలు, గూండాల పేరు వినిపించకుండా ప్రభుత్వ భూములు ఆక్రమణకు గురికాకుండా కాపాడామని చంద్రబాబు స్పష్టం చేశారు. నాలుగేళ్ల పాటు అధికారులతో పోరాటం, ఆ తరువాత స్థానికంగా ఉన్నటువంటి నాయకులతో పోరాటం, ఈ రెండు పూర్తి చేసిన తర్వాత న్యాయ పోరాటం. ఎట్టకేలకు గెలిచినటువంటి నీరజారావు ప్రస్తుతం మనతో ఉన్నారు. ప్రస్తుతం రవీంద్రనాథ్ రెడ్డి చేస్తున్నటువంటి ఆరోపణలు లేదా ఎదురుదాడి వెనకాల ఉన్నటువంటి వాస్తవం ఏంటి, ఆ మాటల్లోనే వినే ప్రయత్నం చేద్దాం. నమస్తే అండి. నమస్కారం అండి. నమస్కారం. మీరు ఏ ఉద్దేశంతో పోరాడారు? రాజకీయంగానా, న్యాయం కోసమా? న్యాయం కోసం. సామాన్యుడు ఉన్నాడా? కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా నిజమేనా? లీగల్ రైట్స్, సివిల్ రైట్స్, సామాన్యుడి ఐడెంటిటీ ఉందా? గవర్నమెంట్ కి, ఈ గవర్నమెంట్ మెషినరీకి, గవర్నమెంట్ లో ఉన్న రూల్స్ కి, రెగ్యులరైజేషన్స్ కి, మళ్ళా ఈ వీటిలన్నిటికీ ఏమైనా వాల్యూ ఉందా లేదా? పత్రాలు, ఓనర్షిప్ డాక్యుమెంట్స్ నిజమేనా? జుడిషియరీ ఉందా? జుడిషియరీ జడ్జిమెంట్ కి ఏమైనా వాల్యూ ఉందా? ఏంటి అన్న పిచ్చితనంలో పోరాడండి. రైట్. అంటే మీరు పోరాటం ప్రారంభించడానికి ప్రధానమైనటువంటి కారణం కబ్జాకి గురైనటువంటి స్థలం. అయితే అది కబ్జాకి గురి కాక ముందు మీకు తెలియదు అది కబ్జాకి గురవుతుందని, లేదా అసలు అది లీగల్ లిటిగేషన్స్ లో ఉంటే తర్వాత మీరు లీగల్ గా విజయం మాత్రమే సాధించినట్లా? ఏంటంటేనండి, ఇది మేము 1990లో కొని మేము కన్స్ట్రక్ట్ అయిన బిల్డింగ్ కొనుక్కుని పొజిషన్ లో ఉన్నాము. అక్కడ మేము ఒక వాచ్మెన్ ని పెట్టుకున్నాం. వాచ్మెన్ అప్పుడు అది అండర్ డెవలప్డ్ ఏరియా కాబట్టి వాచ్మెన్ బీడీ స్టీఫెన్స్ అనే వాచ్మెన్ అక్కడ ఏరియాలో ఎవరిని కనుక్కున్నా మీరు ఏంటంటే ఇన్వెస్టిగేటివ్ జర్నలిజం రోజులు ఇవి. అయితే బీడీ స్టీఫెన్స్ అనే వ్యక్తి వాచ్మెన్ గా ఉంటూ మా తల్లిదండ్రుల్ని రిక్వెస్ట్ చేసుకున్నాడు, ఇక్కడ ఒక చిన్న స్కూల్ నడుపుకుంటానని. వాళ్ళు సమాజ సేవ కదా, అండర్ డెవలప్డ్ ఏరియా, అప్పుడు కొండలు గుట్టలు నడుపుకోమని అతనికి పర్మిషన్ ఇచ్చారు. అయితే ఇది కేజీకే సుబ్రహ్మణ్యం అన్ని లింక్ డాక్యుమెంట్స్ లో ఇది ప్రూవ్ అయి ఉంది. కేజీకే సుబ్రహ్మణ్యం గారు ఇది విమెన్స్ కోఆపరేటివ్ హౌసింగ్ సొసైటీ కేవీ చైలి రాధాబాయమ్మ గారు లక్ష్మీనారాయణ అనే వ్యక్తికి అమ్మారు. లక్ష్మీనారాయణ నుంచి కేజీకే సుబ్రహ్మణ్యం కొన్నారు. కేజీకే సుబ్రహ్మణ్యం నుంచి మా ఫాదరు కొనుక్కున్నారు. జీపీఏ ద్వారా దాన్ని మేము తీసుకున్నాం. ఆయన మా ఫాదర్ బెస్ట్ ఫ్రెండ్ కాబట్టి. 98లో మా ఫాదర్ ఈ లోకం విడిచి వెళ్ళిపోయారు. కేజీకే సుబ్రహ్మణ్యం గారు సౌత్ ఆఫ్రికా నుంచి బయట ఎక్కడో ఆయన సెటిల్ అయ్యారు. వచ్చి మా అమ్మగారి పేరు మీద సేల్ డీడ్ ఎగ్జిక్యూట్ చేశారు. ఈ ఉన్న వాచ్మెన్ అక్కడ స్కూల్ నడుపుకుని అక్కడ తనే సర్వా టైప్ లో ఎస్టాబ్లిష్ అయిపోయాడు కాబట్టి 2000కి అమ్మగారు లోపల సేల్ డీడ్ చేయించుకుని అతన్ని ఖాళీ చేయి మేము కన్స్ట్రక్ట్ చేసుకోవాలి అని అంటే అతను దుర్బుద్ధి పుట్టి ఇది దురాశతోటి నేను కబ్జా చేసుకోవచ్చు అని అతను ఖాళీ చేయలేదు. అమ్మవాడిని విశ్వాసం లేదురా అది అని తిడితే దౌర్జన్యం కేసు ఒకటి పెట్టాడు. అమ్మగారు 2003 వరకు వాడికి బుద్ధి వస్తుందని వెయిట్ చేసి 2003 కోర్టులో కేసు వేశారు. 2003 నుంచి 2008 వరకు సెకండ్ సివిల్ కోర్టులో అది ఆర్బిట్రేషన్ జరిగింది. 2008 జూన్లో మాకు జడ్జిమెంట్ వచ్చింది చాలా క్లియర్ గా. ఏమని? వాడు మా టెనెంట్ అని 4000 రూపీస్ రెంట్ నెలకి కట్టాలని, ఎరియర్స్ 1 lakh అవుతుందని, 3 months లో వెకేట్ చేయకపోతే కోర్టు వాడిని ఎవిక్ట్ చేస్తుంది అని. అయితే వాడు వెంటనే అప్పీల్ వేస్తాడని మేము వెయిట్ చేస్తున్నాం. ఆయన అప్పీల్ వేయలేదు. మేము ఇంకా రిలాక్స్ అయ్యాం. అటువైపు వెళ్ళని కూడా వెళ్ళలేదు. ఎందుకంటే అటువైపు వెళ్ళాం అనుకోండి మళ్ళీ ఏ దౌర్జన్యం కేసు, లీగల్ హ్యాసిల్స్ వస్తాయని వెళ్ళలేదు. 2008 జూన్ నుంచి 2010 ఫిబ్రవరి వరకు అక్కడికి వెళ్ళలేదు. 2010 ఫిబ్రవరి 1st మాకు ఫోన్ వచ్చింది, అరే మీరు చాలా పెద్ద భవనం కడుతున్నారు, కంగ్రాచులేషన్స్ అని. అరే మేము భవనం కడుతున్నామా అని అక్కడికి వెళ్ళి చూసేసరికి మా తల్లిదండ్రులు కొన్న ఇల్లు లేదు, ఇది అండర్ కన్స్ట్రక్షన్ 4 floors, ఏదో కొత్త విశాలమైన భవనం, ఎక్స్పెన్సివ్ హౌస్ అండర్ కన్స్ట్రక్షన్. వెంటనే ప్రొసీజర్ ఏంటి? ఈసీ తీసుకోవడం. ఈసీ తీసుకోగా మా అమ్మగారే లింక్ డాక్యుమెంట్స్ అన్ని అవే. వెంటనే జిహెచ్ఎంసీ అక్కడ చూస్తే అంతా మావే, పర్మిషన్స్ ఎవరు తీసుకోలేదు, ఎవరు అమ్మడం కొనడం ఎలాంటి ఇది జరగలేదు. జిహెచ్ఎంసీకి వెంటనే పిటిషన్ ఇవ్వడం జరిగింది, అరే మాది ఎవరో ఇల్లీగల్ కన్స్ట్రక్ట్ చేస్తున్నారు, మాది డెమాలిష్ చేసి అని ఓనర్షిప్ డాక్యుమెంట్స్, జడ్జిమెంట్ తోటి అన్నిటితోటి.
అప్పుడు ఒక దరిద్రుడు వేస్ట్ ఫెలో అడిషనల్ కమిషనర్, ఒక మోస్ట్ కరప్ట్ మ్యాన్ ఆయన ధనంజయ రెడ్డి, అడిషనల్ కమిషనర్ ధనంజయ రెడ్డి ఆ కుర్చీలో ఉండే ఆయన దానిని పట్టించుకోలేదు. వెంటనే మేము కలెక్టర్ దగ్గరికి, ఎక్స్ కలెక్టర్ నవీన్ మిత్తల్, ఆయన ఇంకా కరప్షన్ కింగ్, ఆయనకి వెళ్ళి రెగ్యులరైజేషన్ చేయొద్దండి, బీడీ స్టీఫెన్స్ మా వాచ్మెన్ ఏమైనా చేసుంటాడు, ఇలాగా మాది ఓనర్షిప్ అని ముందే పిటిషన్ ఇచ్చేసాం. ఇప్పుడు February 2nd 3rd పిటిషన్ ఇచ్చేసాం. ఆయన దాని మీద కూర్చున్నాడు, రియాక్ట్ ఏమీ చేయలేదు. జిహెచ్ఎంసీలో మాకు అందరూ ఎంక్వైరీ చేస్తాం కదా, అయితే భయపడుతూ అందరూ క్లియర్గా జగన్మోహన్ రెడ్డి పేరు చెప్పారు, జగన్మోహన్ రెడ్డి మామగారి పేరు చెప్పారు. వాళ్ళకి పర్మిషన్లు ఎందుకండి, జిహెచ్ఎంసీలో పర్మిషన్ లేవు, కమిషనర్తో మాట్లాడితే ఆయన మాట దాటేశాడు, పిటిషన్ మీద రెస్పాన్స్ లేదు, ఒక ఇల్లీగల్ కన్స్ట్రక్షన్ మీకు గవర్నమెంట్ అన్ని చోట్ల మషినరీ వెళ్ళి చూడలేదు, మీకు పాయింట్ అవుట్ చేసి లీగల్ పిటిషన్ ఇచ్చి మీకు అన్ని చూపించి డాక్యుమెంటరీ ఎవిడెన్స్ ఇచ్చిన తర్వాత మీరు టౌన్ ప్లానింగ్ హెడ్ అయితే మీరు ఇమీడియట్గా ఏం చేయాలి, అక్కడికి వెళ్ళి దాన్ని ఎంక్వైరీ చేసి డెమాలిష్ చేయాలి. ఆయన డెమాలిష్ చేయకుండా తిప్పాడు. February 16th నేను జగన్మోహన్ రెడ్డి గారు ముందు కూడా 2008 జనవరి నుంచి జగన్మోహన్ రెడ్డి గారి పేరు మీద వీళ్ళ పేరు మీద ఏమేమో ఫోన్లు వస్తాయి, మేము అప్పుడు నమ్మలేదు, ఎందుకంటే అప్పుడు వైఎస్ఆర్ గారు సజీవంగా ఉన్నారు. అంత పెద్ద చీఫ్ మినిస్టర్, ఆయన తరపు నుంచి 500 గజాలకు ఎవరు ఫోన్లు చేస్తారని మేము దాన్ని దాటేసాం, జడ్జిమెంట్ వచ్చే వరకు వెయిట్ చేశాము. ఎప్పుడైతే మళ్ళా ఇక్కడ ఈయన పేర్లు పర్మిషన్ లేవు, మీరు ఒక మాట చెప్పండి, పర్మిషన్ లేకుండా మీరు గుడి చేయగలరా? పర్మిషన్ లేకుండా 4 floors అంత విశాలమైన భవంతి కట్టినప్పుడు ఎట్లా పర్మిషన్ లేకుండా, సరే జిహెచ్ఎంసీ కుమ్మక్కు కాలేదనుకుందాం, అయితే కంప్లైంట్ ఇస్తే వెంటనే మీరు డెమాలిష్ చేయలేదు, ఎందుకు చేయలేదు? ఎవరు? బి లక్ష్మీ రాజ్యం ఎవరు? ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియానా? ఎంత పెద్ద సాంఘిక శక్తి, ఎందుకు చేయలేదు? సరే మీ దగ్గర పర్మిషన్, లక్ష్మీ రాజ్యం కది వచ్చిందని మీకు ఎలా తెలిసింది? అదే చెప్తున్నానండి. ఏంటి అంటే అప్పుడు వెంటనే మన జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళడం జరిగింది. చాలా సిగ్గుపడుతూ, నేనైతే సిగ్గుతో చచ్చిపోయాను. అంటే మీరు 1,00,000 కోట్ల ఆస్తున్న మంచి మీరు నా 100 రూపాయలు డొబ్బేశారు అంటే మీకు ఎలా ఉంటుంది? అంటే మీకు మీ మీద నేను చెప్పడానికి కూడా, అభియోగం వేయడానికి కూడా సిగ్గుండాలి కదా. నేను వెళ్ళి ఆయన రిక్వెస్ట్ చేశాను. అందరూ వెళ్ళిపోయిన తర్వాత చాలా క్లియర్గా నాకు సిగ్గేస్తుందండి, ఇది హాస్యాస్పదమైన విషయము, కానీ మీకు చెప్పాలి కాబట్టి మీ పేరు ఎవరో దుర్వినియోగం చేసి మా ఇల్లు కొట్టేసి కట్టేసుకున్నారండి, ఏమైనా మేము ఫలానా మనుషులు అంటున్నారు, అందుకని నేను దీన్ని పబ్లిక్ చేసి రియాక్ట్ చేసే ముందు మీ దగ్గరికే వచ్చి, ఎందుకంటే మీకు ఆ పవర్ ఉంది కాబట్టి ప్లీజ్ ఇది రీసెర్చ్ చేసి ఏంటి న్యాయం అన్నది మీరు నాకు చెప్పి న్యాయం చేయండి అని. ఇది 2010 February 16th. ఆయన సాగర్ సొసైటీలో కలిసి ఆయన వెంటనే ధనంజయ రెడ్డికి రాత్రి 10:30, 11, 11 అలా అయింది నన్ను కలిసేసరికి, అందరు వెళ్ళిపోయేసరికి. నేను ఎందుకంటే అందరు ముందు చెప్పడానికి నాకు సిగ్గుగా ఉంది. అప్పుడు ఏంటంటే కాంగ్రెస్ లోనే ఉన్నారు ఆయన. అయితే ఆయన వెంటనే జిహెచ్ఎంసీ అడిషనల్ కమిషనర్ ధనంజయ రెడ్డికి ఫోన్ చేసి ఈ నీరజరావుకి రైచియస్ జస్టిస్ కావాలి అని ఆయన ఆర్డర్స్ పాస్ చేశారు. నేను చాలా సంతోషపడ్డాను, ఎందుకంటే నేను చూసింది వాళ్ళ ఇమేజెస్, వాళ్ళు ప్రొజెక్ట్ చేసింది అదే నమ్మేదాన్ని, కామన్ మ్యాన్ని కదా. అయితే ఆయన సునీల్ రెడ్డిని పిలిపించి, ఈయన నా కజిన్ సునీల్ రెడ్డి, మీరు ఈయనతో టచ్లో ఉండండి, మీరు ఈయనతో కమ్యూనికేషన్లో ఉండండి, ఈయన మీకు గైడ్ చేసి హెల్ప్ చేస్తాడు అని చెప్పారు. నేను ఆయన నమ్మి నెక్స్ట్ డే ధనంజయ రెడ్డి దగ్గరికి వెళ్ళడం. ధనంజయ రెడ్డి 2-3 రోజుల తర్వాత రీసెర్చ్ చేయడానికి పడుతుంది, 2-3 రోజుల తర్వాత రా అని అనడం. వెళ్ళిన తర్వాత ఆయన్ని ఎవరండి, ఏంటి పర్మిషన్స్, ఎవరు తెలిసిందా మీకు అని అంటే, అవన్నీ నీకు చెప్పడం నా పని కాదు, నేను చెప్పను, మళ్ళా పర్స్యూ చేస్తే డెమాలిషన్ రేపు చేస్తాను, ఎల్లుండి చేస్తాను అని తిప్పడం March 4th వరకు ఆయన కాలం వృధా చేశారు. March 4th సడన్ గా తెలిసింది ఏంటంటే, రాత్రి 9:30కి ఒక గవర్నమెంట్ ఆర్డీఓనో ఎవరినో పెట్టేసి నవీన్ మిత్తలు ఏ డాక్యుమెంటు లేకుండా వర్తించని జియో నంబర్ 166ని చేసి, మతలబ్ ఏమంటారు, ఆగమేఘాల మీద రెగ్యులరైజేషన్ ఒక ఫోటోకి చేసేశారు. ఆ ఫోటో బి లక్ష్మీ రాజ్యం. మీరు ఇంతకు ముందు అన్నారు కదా, హెడ్లైన్స్ లో చదివారు, ఇవన్నీ నవీన్ ఎవరు మన రవీంద్రనాథ్ రెడ్డి అంటున్నాడు నాకు సంబంధం లేదు, మేమేంది ఇది కుట్ర అని. నేను ఒక్క మాట అడుగుతున్నాను, నువ్వు ముందు నేను ఈ అలిగేషన్ 4 సంవత్సరాల క్రితం నేను ఇది ఓపెన్ చేసినప్పుడు కూడా నువ్వు అదే అన్నావు, మరి ఇప్పుడైతే నిన్ను చూసి అందరూ నవ్వుకుంటూ ఉంటారు. జ్యుడిషియరీకి తెలుసు, స్టేట్ సిస్టమ్ కి, మెకానిజం కి, కలెక్టర్ కి, సెక్రటేరియట్ కి, మినిస్టర్స్ కి, అక్కడ ఉండే ఆ ఏరియా జూబ్లీ హిల్స్ ఏరియాలందరికీ తెలుసు, అందరికీ నువ్వేనని తెలుసు. నువ్వు ఇంకా ఎందుకు ఇట్లాంటి వేస్ట్ మాటలు మాట్లాడుతున్నావు? సరే, ఒక మాట మీకు నేను చెప్తున్నాను, మీకు నేను ఓపెన్ గా ఈ రోజు నేను చీఫ్ మినిస్టర్ కి, సిస్టమ్ కి నేను అప్పీల్ చేస్తున్నాను. బి లక్ష్మీ రాజ్యం అనే మనిషి గవర్నమెంట్ కి 30 లక్షలు ఎలా కట్టింది? ఎవరు బి లక్ష్మీ రాజ్యం? రేపు ముందుకు తీసుకురండి,
ఆమె బి విజయ్ కుమార్ ఎవరు తీసుకొచ్చి కూర్చోబెట్టండి, వాళ్ళ ఫినాన్షియల్ డీటెయిల్స్ తీయండి, ఆమె ఎలాగ ఎంత ఇన్కమ్ ట్యాక్స్ కట్టింది, ఆమె సోర్స్ ఆఫ్ ఇన్కమ్ ఏంటి, ఆమె ఎక్కడ ఉంటది ఏంటి అన్ని తీసుకొచ్చి కూర్చోబెట్టండి. కూర్చోబెట్టి అన్ని గవర్నమెంట్ రికార్డ్స్ నుంచి టాలీ చేసి మాట్లాడండి. మీరు ఇట్లాగే అంటే ఈజియెస్ట్ థింగ్ ఎవడో 10 మర్డర్లు చేసేసి ల్యాండ్ గ్రాబింగ్లు చేసేసి ఒక్కటే మాట, అందరు వేస్ట్ ఫెలోలు, అందరు రోగులు, అందరు పొలిటికల్ గుండాలు, కుట్ర. అరే బాబు ఆ రోజులు పోయాయి. బ్రెయిన్ డెడ్ లాజిక్ నీకు నువ్వే పెట్టుకుని మెంటలోడ్గా తిరుగుతూ ఉండు, ఎవరు నమ్మే ఇది లేదు. అన్ని ఓపెన్ ఫ్యాక్ట్స్ ఇట్లాగా బయట ఉన్నాయి. నువ్వు మళ్ళా ఇదే లాజిక్ పట్టుకుని వేలాడుతున్నావు, ఇది రాజకీయ కుట్ర, వాడి మీద కేసేస్తాను, వీడి మీద కేసేస్తాను అని ఎట్లా అంటున్నావు నువ్వు? జుడిషియరీ మీద కేసేయి, నీ మీద రిపోర్ట్స్ ఉన్నాయి, నీ మీద రికార్డ్స్ ఉన్నాయి, అన్ని ఒక్కొక్కటి నువ్వు ప్రూవ్. ఏ రికార్డ్ లోనైనా రవీంద్రనాథ్ రెడ్డి పేరు నేరుగా ఒక మాట చెప్పండి, నేను ఇక్కడ ఉన్న ల్యాండ్ మాఫియా, నేను ల్యాండ్ మాఫియా అని అన్న ఉదంతమైన ఎక్కడైనా ప్రపంచంలో ఉంటదా? ఉండదు కదా. మరి బినామీలు ఎందుకుంటారు? అంటే ఈ లక్ష్మీ రాజ్యానికి రవీంద్రనాథ్ రెడ్డికి ఉన్నటువంటి సంబంధం ఏంటని? లక్ష్మీ రాజ్యము నాన్ ఎగ్జిస్టెంట్ ఎంటిటీ. నేను ఇంత సరే మీకు ఇంకొక మాట అడుగుతాను, ఏంటి అంటే ఎవరిది ఇప్పుడు లక్ష్మీ రాజ్యం ప్లాట్ కదా, తీసుకురండి. ఏది లక్ష్మీ రాజ్యం? ఏది లక్ష్మీ రాజ్యం? లేదు లక్ష్మీ రాజ్యం. ఆమె ఎక్కడో చెత్తకుండీలోంచో ఏ పాస్పోర్ట్ అంటే మారుమూల గ్రామం నుంచో ఒక పాస్పోర్ట్ సైజ్ ఫోటో తీసుకొచ్చి ముస్లాం విమెన్స్ కోఆపరేటింగ్ హౌసింగ్ సొసైటీ కాబట్టి పెట్టేశారు. మరి బి విజయ్ కుమార్, బియ్యపు విజయ్ కుమార్ స్పెషల్ పవర్ ఆఫ్ అటార్నీ హోల్డరు అనే అతని ఫోటో మనం చూపిద్దాం. అతను రవీంద్రనాథ్ రెడ్డి పిఏ కాదా? అక్కడ మీరు ఆ ఏరియాలో వెళ్ళి కెమెరా తీసుకుని మైక్ తీసుకుని అన్ని ఛానల్స్ కి చెప్తున్నాను, గవర్నమెంట్ కి చెప్తున్నాను, ఒక ఎంక్వైరీ అయ్యండి, సిబిఐ ఎంక్వైరీ, మీకే తెలుస్తుంది. ఏరియాలో ప్రతి ఒక్కళ్ళు అందరూ చెప్తారు కదా ఎవరిదో, అతనికి తెలుసు, గవర్నమెంట్ కి తెలుసు, గవర్నమెంట్ లో వాళ్ళకి చాలా క్లోజ్ గా ఉన్న మనుషులకి తెలుసు ఇది రవీంద్రనాథ్ రెడ్డి అని. ఎంక్వైరీ అయ్యండి నవీన్ మిత్తల్ మీద, ఈ ఇష్యూ మీద ఒక ఎంక్వైరీ, స్పెషల్ ఎస్ఐటి పెట్టండి, వేయండి ఎంక్వైరీ. ఎట్లా ఎవరు కాదంటారో, ఎవరెవరైతే ఇన్వాల్వ్ ఉన్నారో వాళ్ళు నిజం చెప్పక తప్పదు. కానీ ఎందుకు వేయట్లేదు? రైట్. ఈవేళ మీరు పోరాటం ద్వారా మీ భూమిని లీగల్ గా పొందగలిగారు. ఈ రోజున పోరాటం తర్వాత లేదండి, ఇంకా లీగల్ గా పొందలేదు. పూర్తిగా కూలగొట్టిన తర్వాత మీకు హ్యాండ్ ఓవర్ అవుతుందంటారు? లేదండి, ఇదేంటంటే ఇది మీరు బేసిక్ గా దీని మూలం, దీని జెనసిస్, దీని ఆరిజిన్ మనం తలుచుకుంటే అండర్స్టాండ్ చేస్తే ఒక ఇల్లీగల్ ల్యాండ్ గ్రాబింగ్ జరిగి ఒక ఇల్లీగల్ కన్స్ట్రక్షన్ రాత్రికి రాత్రి అనుకుందాం వచ్చేసింది అని మనం వెళ్ళి టౌన్ ప్లానింగ్ అడిషనల్ కమిషనర్ కి కంప్లైంట్ ఇచ్చాం. ఆయన ఏం చేశారంటే, ఆయన కలెక్టరు అంటే ఒక స్టేట్, ఒక సిటీ, ఒక డిస్ట్రిక్ట్ ని వీళ్ళిద్దరూ మూల స్తంభాలు ప్రొటెక్షన్ కి. వీళ్ళిద్దరు ఏం చేశారు, దాన్ని లీగలైజ్డ్ ఆక్యుపేషన్ గా కన్వర్ట్ చేశారు. అసలైన ఓనర్స్ కి ఇదంతా తెలిసేసరికి నేను వచ్చి ఐ వాజ్ క్రైంగ్ ఫౌల్ వచ్చి నేను అంత బయటికి తీసుకొచ్చి అంత చెప్పేసరికి వీళ్ళు ఏం చేశారు, వీళ్ళు డాక్యుమెంట్స్, ఫాల్స్ డాక్యుమెంట్స్ క్రియేట్ చేసేసి అన్ని చేసేసి వాళ్ళకి కట్టబెట్టేశారు. ఎవడ బాబు సొమ్మ, ఇది నవీన్ మిత్తల్ కట్నం సొమ్మ లేకపోతే ధనంజయ రెడ్డి అత్తగారు సొమ్మ ఏమో నాకైతే తెలియట్లేదు. చేసేస్తే గవర్నమెంట్ రెగ్యులరైజేషన్ సిసిఎల్ఏ కిరణ్ కుమార్ రెడ్డి గారు, పంకజ్ ద్వివేది గారికి, ఎస్వి ప్రసాద్ గారు ఎక్స్ చీఫ్ సెక్రటరీ గారు కమిటీ వేశారు. అప్పటి సిసిఎల్ఏ ఎక్స్ చీఫ్ సెక్రటరీ మన పంకజ్ ద్వివేది గారు. ఆయన రిపోర్ట్ ఇచ్చారు. రిపోర్ట్ ఇచ్చి క్యాన్సిల్ చేశారు. గవర్నమెంట్ ఎట్లా చేసింది క్యాన్సిల్ రెగ్యులరైజేషన్? ముందు లక్ష్మీ రాజ్యం ఎవరు, ఐ మీన్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ ఏంటి, మనిషి ఉందా లేదా ఎవరు అది చెప్పండి. బి విజయ్ కుమార్ కి స్పెషల్ పవర్ ఆఫ్ అటార్నీ హోల్డర్ ఆమె ఎందుకు ఇచ్చింది, వాళ్ళకి ఏంటి రిలేషన్, బి విజయ్ కుమార్ ఎవరు, అతని సోషల్ స్టాచర్ ఏంటి, ఇది తీగలాగితే అన్ని డొంకలు ఆ మూల స్తంభం వాళ్ళ ఇంటికి వెళ్తాయి. రైట్. నేను అడుగుతోంది, ఈవేళ మీరు లీగల్ గా ఫైట్ చేసిన తర్వాత డిమాలిషన్ జరుగుతుంది, ఇప్పుడు భూమి మీ చేతికి వచ్చినట్టు అనుకుంటున్నారా, ఇంకా అడ్డాలు ఉన్నాయి అనుకుంటున్నారా? ఇంకా అడ్డాలు ఉన్నాయి. ఏంటంటే రెగ్యులరైజేషన్ క్యాన్సిల్ అయింది, అది దాని మీద ఒక స్టే ఉంది. అయితే ఇప్పుడు డెమాలిషన్, స్ట్రక్చర్ డెమాలిషన్ అయింది. ఏంటంటే అది ముందు ఆ స్ట్రక్చర్ డెమాలిష్ చేసి ఉంటే ఇదంతా జరిగి ఉండేది కాదు. ధనంజయ రెడ్డి గాని తను అడిషనల్ కమిషనరు అనే మాట గుర్తుంచుకొని కుక్కలాగా చేయకుండా ఉండుంటే, ఎవరికో చెంచాలాగా ఎవరో అధికారానికి దాసోహం చేయకుండా ఉండుంటే ఇంత రాద్ధాంతం జరిగి ఉండేది కాదు. నవీన్ మిట్టలు ధనంజయ రెడ్డి దగ్గరికి మీరు వెళ్ళినప్పుడు వాళ్ళు ఏమని చెప్పారు? నవీన్ మిత్ర అయితే కలవనే లేదు. ఆయన ఆఫీస్ లో పిటిషన్స్ ఇచ్చాము. ఆయన ఉన్న వ్యాలిడేటెడ్ డాక్యుమెంట్స్ ని కూడా ఆయన అంటాడు నాకు పిటిషన్స్ అందలేదు అంటాడు. ధనంజయ రెడ్డి అయితే పూర్తి స్టోరీ అంతా నడిపి March 4th కి నవీన్ మిత్తల్ రెగ్యులరైజ్ చేసిన తర్వాత ధనంజయ రెడ్డి అంటున్నాడు నా మీద కేసు వేసుకో, GHMC మీద కేసు వేసుకో, నేను వైఎస్ఆర్ ఫ్యామిలీకి వీర విధేయుడిని, నేను వాళ్ళ
ఏమి చేయలేను, నేను ఐఎమ్ క్రమ్లింగ్ అండర్ ప్రెషర్, ఐ కెనాట్ యాక్ట్ అని క్లియర్ గా ఓపెన్ గా ఆయన ఆఫీస్ లో ఆయన నాకు 5th March చెప్పారు. రైట్. అంటే అప్పుడు మీరు అడగలేదా నా భూమిని వాళ్ళు ఎవరు తీసుకోవడానికి? అరే నాకు అంత పవర్ ఉండిందా అప్పుడు? నేను అడిగేదాన్ని. ఆయన అధికారంలో కూర్చున్నాడు, ఆయన చెప్తున్నాడు అంటే కుక్క కన్నా హీనంగా ఆయన నన్ను శాసించి చెప్పేశాడు. ఇంకా అప్పుడు తర్వాత నేను RTI ఫైల్ చేసి డాక్యుమెంట్స్ అంతా, దీని డీటెయిల్స్, దీని ఎనాటమీ ఫిజియాలజీ అంతా ఏంటి, దీని గ్రాస్ రూట్స్, దీని ఫైబర్ తక్క రీసెర్చ్ చేసిన తర్వాత వీళ్ళ కాన్స్పిరసీ అర్థమైంది. దీని వెనకాల ఏంటి, ఏమేం డాక్యుమెంట్స్ పెట్టారు, ఎవరెవరు ఎలా కొలాడ్ అయ్యారు, రెగ్యులరైజేషన్ అన్నది మన నవీన్ మిత్తలు ఎలాగా ఎన్ని రోజుల్లో చేసేశారు, ఆగమేఘాల మీద ఎంత సీక్రెటివ్ గా జరిగింది, ఇందులో ఎవరెవరు ముఖ్య పాత్ర వహించారు. ఇందులో ఇంకొక ముఖ్య పాత్ర ఉంది, అది సికింద్రాబాద్. ఇప్పుడు వాడు ఆ దరిద్రుడు కరప్ట్ ఆఫీసర్ RDO, వాడు చంద్రారెడ్డి అనుకుంటా, ముందు షేక్పేట్ MROగా ఉండేవాడు. అతను ఏంటంటే అండర్ వరల్డ్ మాఫియా మాండవాళీలు కూడా చేసుకుంటాడు. వీళ్ళందరికీ ల్యాండ్ మాఫియాకి అతను ఇన్స్ట్రుమెంటల్ అన్నమాట, ఫెసిలిటేటర్ కాకుండా మళ్ళా ఎదుటోళ్ళని బెదిరించి మనుషుల స్థలాల మీద తప్పుడు రిపోర్ట్లు ఇచ్చి వాళ్ళకి ఇది చేసి వాళ్ళ హక్కులు వైలేట్ చేసి మళ్ళీ ఆయన డీలింగ్లు కూడా చేసుకుంటాడు. అయితే చంద్రారెడ్డి, ధనంజయ రెడ్డి, నవీన్ మిత్తలు వీళ్ళందరూ ఏంటంటే ఇవి డాక్యుమెంట్స్, మనం డాక్యుమెంటరీ ఎవిడెన్స్, ఎక్కడెక్కడ రూల్స్ ఫ్లౌట్ అయ్యాయి, ఎవరెవరు సంతకాలు చేసి తప్పులు చేశారు, ఇవి చెయ్యడం బట్టి గవర్నమెంట్, చీఫ్ సెక్రటరీ CCLA, చీఫ్ కమిషనర్ ల్యాండ్ అడ్మినిస్ట్రేషన్, కలెక్టర్ ఆఫ్ హైదరాబాద్ అవన్నీ రిపోర్ట్స్ రాసి 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 ఆ రెగ్యులరైజేషన్ 27th June 2011 కి క్యాన్సిల్ చేశారు. రైట్. ఈవేళ మీ పోరాటం పూర్తయిందని కాలేదంటున్నారు, ఇంకా మీ చేతికి రావాల్సి ఉంది ల్యాండ్. డెఫినెట్ గా ఏంటంటే యుద్ధం అనేది మనం ఫేజెస్ లో జరుగుతుంది. గవర్నమెంట్ తరపున ఏంటంటే రిపోర్ట్స్ వస్తాయి, వాళ్ళు అలిగేషన్స్ ని పూర్తిగా స్టడీ చేసి రీసెర్చ్ చేసి ఒక ఆరోపణ వచ్చిన తర్వాత చేసి అప్పుడు న్యాయం జరుగుతుంది. ఇప్పుడు మీ పోరాటం రాజకీయ నేతల మీదనా, అధికారుల మీదనా, అవినీతి మీదనా? నా పోరాటం అవినీతి మీద. నా పోరాటం మెయిన్ అవినీతి మీద. తర్వాత నా పోరాటం గవర్నమెంట్, రాజకీయ నేతల మీద మనం ఎలా చేయగలమండి? ఇప్పుడు సిగ్గు లేకుండా రవీంద్రనాథ్ రెడ్డి పళ్ళికి లిచ్చుకుంటూ వచ్చి టీవీలో చెప్తున్నాడు, ఇది కుట్రా కుట్రా. అరే 4 సంవత్సరాల క్రితం కుట్రా నువ్వు ఎవడవయ్యా? నీది ఏమి లెగసీ? నువ్వు నిన్ను కుట్రా, నువ్వు యు డోంట్ ఎగ్జిస్ట్ ఫర్ మీ, యూ డోంట్ ఎగ్జిస్ట్. నిన్ను మాట్లాడి నీ గురించి మాట్లాడి ఐఎమ్ గివింగ్ యూ డిగ్నిటీ. నా వల్ల నీకు నీ ముఖం టీవీలో అయినా కనపడుతుంది, అర్థమవుతుందా? అలాంటిది కుట్ర అంటున్నావు. రాజకీయ నేతలు ఇదే, ఆ పార్టీ ఆయన కుట్ర చేశాడు, ఈ ఛానల్ ఆయన కుట్ర చేశాడు, ఇది చేశాడు అని వాళ్ళు బ్యాక్ ఎగ్జిట్లు వెతుక్కుంటారు. ఏంటంటే బ్యూరోక్రాట్స్, కలెక్టర్ పొజిషన్, అడిషనల్ కమిషనర్, ఒక పూర్తి సిటీకి మీరు ఇన్ఛార్జ్, మీరు ఇలాగ బిల్డింగ్లు లేపేస్తారు, బిల్డింగ్లు ఇచ్చేస్తారు, దారాదత్తం చేసేస్తారు. మీరేంటి కాన్స్టిట్యూషన్ ఇంప్లిమెంట్ చేస్తున్నారా? మీరు గవర్నమెంట్ ఫేసా? మీరు ఎవరు? మీరు అండర్ వరల్డా లేకపోతే ఏంటిది? ప్యారలల్ కాన్స్టిట్యూషన్ నడుస్తుందా? నా పోరాటం వాళ్ళ మీద. నా రిక్వెస్ట్ అక్రాస్ ఆల్ పార్టీ లైన్స్ టు ద చీఫ్ మినిస్టర్, టు ద చీఫ్ సెక్రటరీ, టు ద గవర్నమెంట్ మషీనరీ, అలిగేషన్స్ ప్రూవ్ అయిన ఆఫీసర్స్ ని నేను క్లియర్ గా కరప్షన్ పేర్లు చెప్పి నేను వాళ్ళ మీద అలిగేషన్స్ ప్రూవ్ అయింది, ఈ గవర్నమెంట్ రికార్డ్స్ లో ఉన్నాయి, వాళ్ళకి డబుల్ ప్రమోషన్లు ఎందుకు ఇస్తున్నారు? MRO, ఫాల్టీ MRO, ఇన్కోహరెంట్ రిపోర్ట్స్ రాసిన MRO, RDO ప్రమోషన్ ఎట్లా వచ్చింది? ధనంజయ రెడ్డికి కాన్ఫర్డ్ IAS ఇన్ని కరప్షన్ కేసెస్ ఉన్నప్పుడు ఎట్లా ఇచ్చారు? నవీన్ మిత్తలు 2 అబ్సల్యూట్ పవర్ పొజిషన్స్ ఎందుకు ఎంజాయ్ చేస్తున్నాడు? రైట్. ఇప్పుడు దీని మీద మీరు నెక్స్ట్ న్యాయ పోరాటం, ఈ అధికారుల మీద ఎందుకు చర్య తీసుకోరని లేదా దర్యాప్తు చేయమని న్యాయస్థానానికి వెళ్లాలనుకుంటున్నారా? మీ భూమి గురించినటువంటి తదుపరి పోరాటం చేయాలనుకుంటున్నారా? నేను ఏంటంటేనండి, నాకు ప్రెసెంట్ గవర్నమెంట్ మీద, గవర్నమెంట్ మెషినరీ మీద నాకు చాలా నమ్మకం ఉంది. ఎందుకంటే నా రెగ్యులరైజేషన్ క్యాన్సిల్ చేసింది సీఎం కిరణ్ కుమార్ రెడ్డి గారు. దీన్ని ఆయన ఆర్డర్స్ పాస్ చేసి ఎంటైర్ మెషినరీ, చీఫ్ సెక్రటరీ, కలెక్టర్ వాళ్ళందరూ మెషినరీ మూవ్ అయితే కదా అది GHMCలో రైచియస్ ఆఫీసర్స్, మన ఎక్స్ కమిషనర్ మన కృష్ణబాబు గారి నుంచి అడిషనల్ కమిషనర్ రానల్డ్ రోజ్ గారి గురించి మళ్ళా CCP, ACP సెక్షన్ అందరూ రైచియస్ మనుషులు, ఇమాందార్ మనుషులు ఉండబట్టి జరిగింది కదా. నాకు నమ్మకం ఉంది. ఏంటంటే కొన్నిసార్లు వేరే ఇష్యూస్ వలన ఫోకస్ తప్పిపోతుంది. అందుకని నేను ప్లీడ్ చేస్తున్నాను, సీఎం గారికి ప్లీడ్ చేస్తున్నాను, నేను డిప్యూటీ సీఎం గారికి ప్లీడ్ చేస్తున్నాను, నేను చీఫ్ సెక్రటరీకి ప్లీడ్ చేస్తున్నాను, నేను ప్రిన్సిపల్ సెక్రటరీకి ప్లీడ్ చేస్తున్నాను, అందరికీ ప్లీడ్ చేస్తున్నాను. వీళ్ళందరినీ మీరు కోరుకుంటున్నటువంటి విధంగా మీ భూమికి సంబంధించినటువంటి తప్పుల్ని సరిచేసే కార్యక్రమం వీళ్ళు చేశారు. కానీ
అదే కిరణ్ కుమార్ రెడ్డి హయాంలో ఇప్పుడు ప్రస్తుతం జరుగుతున్నటువంటి టైంలోనే వీళ్ళ ప్రమోషన్స్ కానీ ఎట్లా జరిగాయి? కాబట్టి ఇలాంటి సమయంలో మీరు న్యాయ వ్యవస్థ దగ్గరికి వెళ్ళి ఇదిగో ఇలాంటి వాళ్ళ మీద ఎట్లాగా చర్యలు తీసుకోకుండా నెక్స్ట్ చేస్తున్నారు అని అడగడానికి ఏమైనా ప్రయత్నిస్తారా? నేను ముందు వెయిట్ చేస్తానండి, ఎందుకంటే డెఫినెట్లీ గవర్నమెంట్ దృష్టికి తీసుకురాగానే జరుగుతుంది, మెషినరీ మూవ్ అవుతుంది, మొబిలైజ్ అవుతుంది, నాకు ఆ నమ్మకం ఉంది. నేను వెయిట్ చేస్తాను. తర్వాత ఏంటి అంటే వీళ్ళు ఎంత పవర్ఫుల్ మనుషులు అంటే మనం న్యాయ వ్యవస్థ మూవ్ చేసినా గానీ వీళ్ళు స్టేల్ మీద స్టేలు, అక్కడ నుంచి క్యాట్ నుంచి వీళ్ళు ఇదవుతారు. ఏదో ఒక ఎంక్వైరీ వేయండి, సిబిఐ ఎంక్వైరీయా, స్పెషల్ ఇన్వెస్టిగేషనా, ఏదోటి వేసి నిజం న్యాయం తెలియాలి. వీళ్ళకి తీగంతా లాగాలి మీరు కదా. నా భూమి గురించి ఆ రెగ్యులరైజేషన్ ఇంకా పర్స్యూ చేసి పొజిషన్ తీసుకోవాలండి. ఇంకా ఆ పోరాటం అయితే సాగాలి కదా. ఫైనల్ గా ఒకటి చెప్పండి, ఈ రోజున ప్రజా స్పందన చూసినప్పుడు మీకేమనిపిస్తోంది? మీరు చేసినటువంటి పోరాటానికి తగిన న్యాయం లభించింది అనిపిస్తుందా, లేదా ఇప్పుడు రవీంద్రనాథ్ రెడ్డి చేసినటువంటి ఆరోపణలు చూసినప్పుడు ఎదురుదాడిని ఎదుర్కోవాల్సినటువంటి స్థైర్యం పెంచుకోవాలనిపిస్తుందా? ఏంటంటే ఒకటి మన పెద్దలు నాటుగా ఒకటి అనేవాళ్ళు, రంకునే వచ్చినమ్మా బొంకునే అరవదా అని. ఆయన బొంకుతున్నాడు, ఎందుకంటే బొంకాలి కదా, అదే స్టాండర్డ్ డైలాగ్స్. మీరు ఎప్పుడు ఇది చేసినా, ఎంత ఇన్వెస్టిగేటివ్ జర్నలిజం చేసి ఇలాంటి వేస్ట్ వేలల గురించి మీరు న్యూస్ తెచ్చినా ఇదే మాటలు వస్తాయి. కుట్ర 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 కుట్ర. అరే కుట్ర అయితే నువ్వు ప్రూవ్ చేయి, కుట్ర నిజం నువ్వు తీసుకురా, నేను నీకు కెమెరాల ముందు నీ బాంచందరాన్ని నీ కాలు మోక్తా అంటాను. రైట్, నువ్వు ప్రూవ్ చేయి కుట్ర. ఏంటి ఆ స్టాండర్డ్ రిపీటెడ్ డైలాగ్ మోనోటోన్ లో అవన్నీ డైలాగులు? చంద్రబాబు మీ వెనకుండి నడిపిస్తున్నారని ఆయన అంటున్నారు. నా వెనకాల సిపిఐ ఉంది, నా వెనకాల సిపిఎం ఉంది, నా వెనకాల జర్నలిస్ట్ ఉన్నారు. ఎన్ని ఛానల్ మీద కేసులు పెట్టుకుంటావు? ఏంటి నువ్వు ఒక్కడవే పత్తిత్తు పవిత్రుడివి, ఇంకా పబ్లిక్ కి పని ఏమీ లేదు, నీ కుర్చీ తీసుకోవడమే, నువ్వు పెద్ద అలెగ్జాండర్వి, నీ గద్దె దించడమే మా పని, ఇంకా వేరే పనులేమీ లేవు. ఎక్స్క్యూజ్ మీ, యూ ఆర్ నాట్ ఇంపార్టెంట్, యూ డోంట్ ఎగ్జిస్ట్ అట్ ఆల్, యూ గెట్ డిగ్నిటీ బికాస్ ఐఎమ్ టాకింగ్ అబౌట్ యూ. ఫైనల్ గా ఒకటి చెప్పండి, ప్రజలకు ఏం చెప్తారు? మీ పోరాటం తర్వాత లభించినటువంటి విజయాన్ని చూస్తున్నటువంటి ప్రజలకి ఏం చెప్తారు? నేను ఈ రాష్ట్ర ప్రజలకి, సామాన్యులకి, హెల్ప్లెస్ హోప్లెస్ సామాన్యుడికి నేను చెప్పేది, ప్లీజ్ రండి, బయటికి రండి, భయపడొద్దు, ఎవరి అధికారంకి భయపడొద్దు. ఇప్పుడు మీడియా ఉంది, పవర్ఫుల్ మీడియా ఉంది. నేను ఇంత దూరం రాగలిగానంటే మీడియా వలన. ఈ విజయం మీ వరకు నేను ఇంత నిర్భయంగా మాట్లాడగలుగుతున్నానంటే మీడియా అండ వలన. అందరూ నీతిని నీతిగా, న్యాయాన్ని న్యాయాన్నిగా, నిజాన్ని నిజాన్నిగా చూపించగలుగుతారు. మీరు రండి, వచ్చి బహిర్గతం చెయ్యండి. వాళ్ళ మీద ఎంక్వైరీస్, గవర్నమెంట్ మూవ్ అవుతుంది. ఇప్పుడు ఢిల్లీలో చైతన్యవంతులయ్యారు ప్రజలు, ఇక్కడ కూడా అవుతారు. నా పోరాట ఉద్దేశం ఒక్కటేనండి, మనం ఈ ల్యాండ్ గ్రాబింగ్స్, ఈ వీళ్ళ కుట్రలు ఆపలేం. ప్రజలు కానీ పిడికిలి బిగించి చైతన్యవంతులు అయినప్పుడు వీళ్ళు ప్రజల హక్కులు వైలేట్ చేసే ముందు 10 సార్లు ఆలోచిస్తారు. మళ్ళీ ఇంకోటి ఏంటి అంటే, టెయింటెడ్ ఆఫీసర్స్, ప్రూవ్ అయిన ఆఫీసర్స్, కరప్షన్ ప్రూవ్ అయిన ఆఫీసర్స్ ఆ కుర్చీల్లో ఉండకూడదండి. అది మన గవర్నమెంట్ ఇనిషియేట్ చేయాలి. లోక్పాల్ బిల్ వచ్చింది, ఇప్పుడు అలిగేషన్ రాగానే మీరు ఎంక్వైరీ వేయండి. ఎంక్వైరీ వేసి ఆయనకి షోకాజ్ ఇప్పించి ఆయన మీద ఎంక్వైరీ చేసి విదిన్ అ సర్టన్ పీరియడ్ ఆఫ్ టైం అతన్ని తొలగించండి. నేను ఇంత నిర్భయంగా ఎట్లా ఇంత పెద్ద పెద్ద మనుషుల మీద అలిగేషన్స్ పెడుతున్నాను? నాకు ఒక మెంటలా? ఎట్లా పెడుతున్నాను? ఎందుకంటే ఇది నిజం కాబట్టి. ప్రూఫ్స్ ఉన్నాయి, డాక్యుమెంటరీ ఎవిడెన్స్ ఉంది, జ్యుడిషియరీ ప్రూవ్ చేసింది, గవర్నమెంట్ ఎంక్వైరీస్ లో తేలాయి కాబట్టి అప్పుడు గవర్నమెంట్ యాక్ట్ చేయాలి. ఇది నీరజారావు మనసులో ఉన్నటువంటి మాట. ఒకవైపున ఎదురుదాడి ప్రారంభించినటువంటి రవీంద్రనాథ్ రెడ్డికి జవాబు చెప్తున్నారు. అదే సమయంలో ఇంతవరకు కూడా అధికారులు అదే విధుల కంటే కూడా అత్యున్నతమైనటువంటి పదవుల్లోకి చేరుతున్నటువంటి వైనాన్ని కూడా ఆమె నిలదీస్తున్నారు. ఆమ్ ఆద్మీ పార్టీ ఢిల్లీలో తీసుకొచ్చినటువంటి విప్లవం తర్వాత కూడా కళ్ళు తెరవనటువంటి అధికార యంత్రాంగం, ప్రభుత్వాలు ఎప్పటికైనా కళ్ళు తెరిచి నిజాయితీతో వ్యవహరిస్తాయా లేదో చూడాల్సి ఉంది. అదే సమయంలో ఎదురుదాడి వ్యూహం అనుసరిస్తున్నటువంటి నేతలు నిజంగా తమ దగ్గర ఉన్నటువంటి ఆధారాలతో బయటకు వస్తారా, లేదంటే ఉత్తుత్తి బెదిరింపులకు పాల్పడుతున్నారా అన్నటువంటిది మాత్రం తేలాల్సి ఉంది. ఈ అంశానికి సంబంధించి తాజా అప్డేట్స్ సరికొత్త మరి కాసేపట్లో చూస్తూనే ఉండండి జెమ్ న్యూస్.